నిర్వాసితులకు సరైన నష్టపరిహారం అందియమని చెప్పి చెప్తా ఉన్నాము. అలాగే 2013లో పార్లమెంట్లో భూసేకరణ చట్టం ఏదైతే పాస్ చేసిండ్రో ఆ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి నిర్వాసితులకు మేము కోరుతుంటుంటే మేము ఏదో అడ్డొస్తున్నామని చెప్పేసి తగాదాలు పెట్టాలా హైదరాబాద్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, మన నల్గొండ జిల్లాకు అని చెప్పేసి కింద నల్గొండ జిల్లా రైతులకు మురికి నీరు పాడుతుంటుంటే వాళ్ళకంట అనేక రకాల నష్టం అవుతుంటుంటే మేము అడ్డొస్తున్నామని చెప్పేసి నల్గొండ జిల్లా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. నేను సూటిగా ఒక విషయం ఈ ప్రజలకు తెలుసుకున్నా. ఆ రోజు కేసీఆర్ గారు 4,000 కోట్ల రూపాయలతోటి 32 ఎస్టీపీల నిర్మాణ కార్యక్రమం చేపట్టిండా లేదా? ఆ చేపట్టిన పనులు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఇనాగరేషన్లు చేస్తున్న మాట వాస్తవం కాదా? మరి ఆ ప్రక్షాళన కార్యక్రమం ఆ రోజు ప్రారంభం కాకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుండే? ఇంకొక 6 నెలల్లో అన్ని ఎస్టీపీలు పూర్తి అయిపోతాయి. స్వచ్ఛమైన నీరు మూసీ నదిలోకి ప్రవహిస్తుంది. తద్వారా మంచి నీరు నల్గొండకు పోతుంది. తద్వారా నల్గొండ రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి 2021లోనే మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 8 ఎస్టీపీలు పూర్తి అయిపోయినాయి. ఇప్పటికీ ఆ పూర్తయిన ఎస్టీపీలని మీరే కదా మీ చేతుల మీదకి వెళ్ళి ఇనాగరేషన్ చేస్తున్నారు. మొన్ననే మరి ఉప్పల్లో జరిగిన ఇనాగరేషన్కు మీరు వచ్చి ఇనాగరేషన్ చేసింది నిజం కాదా? మరి రేపు రాబోయే రోజుల్లో నాగోల్లో కూడా మీరే కదా ఇనాగరేషన్ చేయాల్సింది. మరి ఈ కార్యక్రమాలన్నీ అలాగే అంబర్పేటలో కూడా చేయాల్సింది మీరే కదా. మరి ఇవన్నీ కూడా మరి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వాళ్ళు ఇచ్చిన డబ్బు మేరకు మొదలుపెట్టిన సంగతి మీకు తెలియదా అని చెప్పేసి కూడా మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. అసలు మూసీ నది చేయాలనే ఉద్దేశం మీకుందా? కేవలం ప్రతిపక్షాలని బెదిరించి భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశం ఉందా? మీ భాష ఏంది? మీరు మాట్లాడే పద్ధతి ఏంది? పండబెట్టి తొక్కుతా అంటాడు, వంగబెట్టి గుద్దుతా అంటాడు, పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. అసలు ఏంది ఈ భాష? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే వీధి రౌడీవా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి మేము మరొకసారి మీకు ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్నాము. మూసీ నదికి BRS పార్టీ అడ్డం కాదని చెప్పి ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ స్పష్టంగా చెప్పినరు. కానీ అర్ధరాత్రి మీరు బస్సులు పంపించి, లారీలు పంపించి, పోలీసులను పంపించి మీరు రేపు ఖాళీ చేయండి, మీకు డబుల్ బెడ్రూమ్ రెడీ ఉందని చెప్పేసి చెప్పడము, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఏ చట్ట ప్రకారం మీరు నష్టపరిహారం ఇస్తారో మీ బాధ్యతాయుతమైన మంత్రి వచ్చి ప్రజల సమక్షంలో మీటింగ్ పెట్టి వాళ్ళకు చెప్పండి, దమ్ము ధైర్యం ఉంటే అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాము. నువ్వు పాదయాత్ర చేయాల్సింది నల్గొండలో కాదు, పాదయాత్ర చేయాల్సింది హైదరాబాద్లో పాదయాత్ర చేయండి. అప్పుడు మీకు తెలిసి వస్తుంది ప్రజల వ్యతిరేకత ఏంది, ప్రజల బాధ ఏంది, వాళ్ళ ఆక్రోషం ఏందనే సంగతి తెలిసి వస్తుంది. ఏ రోజు కూడా మేము మూసీ నదిని అడ్డుకోలేదు, అడ్డుకోబోము, మూసీ నది కావాల్సిందే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నీ భాష మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. ఎంతసేపు ఎక్కడ మాట్లాడినా చివరికి రేవంత్ రెడ్డి గారు, లాస్ట్కు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మాట తీయండి అనే రోజు గడుస్తలేదు. ఆ పరిస్థితికి వచ్చింది ఈరోజు. అంటే పరిపాలన వదిలిపెట్టి వ్యక్తిగత కక్షలతోటి పరిపాలన చేస్తే, ఎవరినో ఉద్దేశించి నువ్వు పరిపాలన చేస్తే సక్సెస్ కాలేవు, ఫెయిల్యూర్ అవుతావు. ఇప్పటికే ప్రజలలో పల్సన్ అయిపోతున్నావు. దయచేసి ఈ అలవాటు మానుకో అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఎనీ క్వశ్చన్స్? అదే బుల్డోజర్కి అడ్డం అనుకుంటాం. ఎందుకు అడ్డం పడుకుంటాం? మూసీ నది ప్రాజెక్టును అడ్డుకోవాలని కాదు, నష్టపరిహారం ప్రజలకు మంచిగా చేయాలి, 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చేయాలని చెప్పేసి దానికోసమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ మూసీ ప్రాజెక్టును అడ్డుకోవాలన్న ఉద్దేశం కాదు. స్టార్ట్ చేసిందే మేమండి, స్టార్ట్ చేసి మొదలుపెట్టిందే మేము. సజీవ సాక్ష్యాలు ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల, మూసీ చుట్టుపక్కల, మన నాగోల్లో కానివ్వండి, అంబర్పేటలో కానివ్వండి, ఉప్పల్లో కానివ్వండి, అన్ని ఎస్టీపీలు కట్టిందే BRS పార్టీ. మేము మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ని మేమెందుకు అడ్డుకుంటాము? ఆ రోజుల్లోనే మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇన్ని వేల కుటుంబాలకు నష్టమవుతుంది కాబట్టి దీన్ని ఏం చేద్దామని చెప్పేసి కేటీఆర్ గారు, నేను ఇద్దరం కలిసిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగితే, ఇన్ని వేల కుటుంబాలకు నష్టమవుతుందా? అయితే మొదట మీరు
మూసీ నదిలోకి ప్రవహించే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా శుద్ధి చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయండి. మూసీ నది మీద 15 బ్రిడ్జిలు కట్టండి. దాని తర్వాత మిగతా విషయం ఆలోచిద్దామని చెప్పడం వల్ల ఎక్కడికక్కడ మేము పాస్ చేసి మేము సైలెంట్గా ఉన్నాం. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చింది. రెండో ఆప్షన్, వేరే ఆప్షన్ ప్లాన్ బితో రమ్మన్నాడు. ప్లాన్ బి అంటే ప్రజలకు తక్కువలో తక్కువ నష్టమై బ్రహ్మాండమైన మూసీ డెవలప్మెంట్ ఏ విధంగా చేయగలుగుతాము, ఇంకో ఆలోచన చేసిన దగ్గర తీసుకొని రండి అని చెప్పిండు. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ రావడం వల్ల అది పక్కకు పెట్టేసినాం. దాని తర్వాత ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం పోయింది. కానీ మేము డెవలప్ చేసినప్పుడు ఏ ఒక్క మూసీలో ఉన్న ఏ ప్రజానీకానికి కూడా చిన్న అసౌకర్యం కూడా కల్పించకుండా మూసీ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మేము అదే అంటున్నాము, టెండర్లే కాలేదు, డిపిఆర్ కాలేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన నోటితోటే 3 వెర్షన్లు, ఏప్రిల్లో 50,000 కోట్లు అన్నాడు, మరి జూన్లో మన ఇంకో మంత్రి గారు 70,000 కోట్లు అన్నాడు, జూలైలో ఆయన స్వయంగా ఆయన నోటితో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ నది డెవలప్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. మేము అదే అడుగుతున్నాము, టెండర్ కాలేదు, డిపిఆర్ కాలేదు, 3 నెలల్లో 3 రకాల మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా ఇంట్లో అవినీతి ఉంది. ఈ అవినీతిని వెలికి తీయాలి. ప్రజల్ని ఇలా మోసం చేస్తున్నావు కాబట్టి ఎట్లా 1,50,000 కోట్లు అవుతాయి, ఎందుకు 1,50,000 కోట్లు అవుతాయి, దేనికైతే సంగతి చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంది. ఏం సినిమా చూపెడతాడో ఏమో, మేము ఎదురు చూస్తున్నాం, సినిమా చూస్తానికి రెడీగా ఉన్నాము. బాంబులు వెళ్తాయని చెప్పి ఆయన మంత్రి ఒక ఆయన అంటాడు, సినిమా చూపెడతామని ఆయన అంటాడు. ఏ సినిమా అయినా రెడీగా ఉన్నాము, మేము ఎదురు చూస్తాము, సిద్ధంగా ఉన్నాం చూస్తాంకు. ఎవరు భయపడ్డారు ట్రైలర్కు? జనవరిలో ఆయన అసలు సినిమా చూపెడతాడా, మేము చూపెడతాడా అన్న సంగతి మీరు చూస్తారు. అప్పుడు ఇప్పుడు ఆయన చూపెడతాడా? చూస్తారా? నేను చెప్తున్నాగా, ఆయన చూపెడతారా, మేము చూపెడతారా అన్న సంగతి, ప్రజలు చూపెడతారా అన్న సంగతి మీరు చూస్తారు. అప్పుడు కేసీఆర్ బయటకు, కేసీఆర్ విషయం ఎందుకంటే మేము చాలదా, కేసీఆర్ గారు వస్తే ప్రభంజనం అవుతుంది. టచ్లో ఉన్నారని చెప్పేసి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం నుంచి చెప్తుందండి. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని చెప్పి ఇలా సంవత్సరం పూర్తి కావాల్సి వచ్చింది. మరి ఎంతమంది టచ్లో ఉన్నారో సంగతి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. చెప్పి వాళ్ళకి బెజార్ వచ్చిందేమో టచ్లో ఉన్న సంగతి. ఇప్పుడు ఆ టచ్లో పోయిన వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు సరే చెప్తాం, అది ఇప్పుడు ఎందుకు, మేము వాళ్ళ లెక్క ఊకే చెప్పాం కదా, మేము చేసి చూపెడతాం. ఎవరు చేస్తారంట పాదయాత్ర? చేయని, సంతోషమే, దాని ముందు చేయని. దేనికి అంటే పాదయాత్ర దేనికోసం చేస్తుండు? మేము కేటీఆర్ గారికి, హరీష్ రావు గారు దేనికోసం రావాలి? వినిపినేమో, ఆయన ఏం పాపాలు చేసినా వినిపిస్తే దానికి జవాబు మేము చెప్తాం. పాదయాత్ర చేసినప్పుడు పబ్లిక్ బయటకు వచ్చినప్పుడు దానికి జవాబు మేము చెప్తాం. అంటే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఇంతమంది ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ పండబెట్టి తొక్కుతా, వంగబెట్టి గుద్దుతా, పేగులు మెడలేసుకుంటా, జేసీబీతో తొక్కిస్తా, కక్కిస్తా, ఈ అన్ని రకరకాల మాటలు ఆయన నోటికి రావాల్సిన మాటలు కావు. సంస్కారవంతమైన భాష వాడమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే ఈ తొక్కేది, ఎక్కేది, పేగులు మెడలేసుకేది అంతా కూడా ప్రజలే చేస్తారు, ఎవరు చేయాల్సిన అవసరం లేదు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలే చేస్తారు. అంటే దివాళి కోరి మాటలు అంటున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా చూస్తున్న విషయం, పత్రికల్లో చూస్తున్న 6 గ్యారంటీలు ఇచ్చిన, 6 గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు అమలు పరిచిన సంగతి మీకు స్పష్టంగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. రుణమాఫీ అని చెప్పి ఎంతమందికి మాఫీ చేసిండో మీకు స్పష్టంగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు రైతు బంధు పథకానికి, రైతు బంధు ఇప్పటిదాకా పడలే. ఊళ్ళల్లో 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పిండు, ఇప్పటిదాకా చేయలే. పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పిండు, ఇప్పటిదాకా చేయలే. కానీ మూసీ నదికి మాత్రం ₹1 ఖర్చు లేకుండా 1,50,000 కోట్లు మాత్రం ఖర్చు పెడతా అని చెప్పేసి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండు.
పోనీ ₹1 ఖర్చు లేకుండా ఖర్చు పెడతా అని చెప్పేసి ఏ ప్లానో చెప్పమని చెప్పండి. ఎవరు ఖర్చు పెడతారు అంటే దాతలు ఉన్నారా, లేకపోతే ఫ్రీగా ఇచ్చేటోళ్ళు, లేదంటే ఎవరైనా కాంట్రాక్టర్ వస్తాడు ఉట్టిగైతే ఖర్చు పెట్టాడుగా. ప్రజల గవర్నమెంట్ భూములు కావాలంటాడు, లేకపోతే డెవలప్ చేస్తే ఇంకేమైనా రకరకాలుగా అడుగుతాడు. నువ్వు ఏమో ఆయన ముందుకు వచ్చిండు, ఎంత ఖర్చు పెడతాను ముందుకు వచ్చిండు, నువ్వు ఏమి ఇవ్వదలుచుకున్నావు సంగతి చెప్తే అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఇప్పటిదాకా స్పష్టమైన ఎటువంటి పిక్చర్ లేదు. 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటాడు, ₹1 ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టను అంటాడు. మరి ఎవరు ఖర్చు పెడతాడు? అంత పెద్ద గొప్ప దాత ఎవడున్నాడు ముందుకు వచ్చి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టేది? ఇవన్నీ స్పష్టం చేయాలి. ప్రజలకున్న కన్ఫ్యూజన్ అపోహలను తొలగించాలి. మూసీ నదికి ఒడ్డుకున్న వాళ్ళంతా కూడా పాపం రోజు రోజు దినదిన గండంగా ఎలా గడుపుతున్నారు. మన దసరా పండుగ సరిగ్గా సంతోషంగా జరుపుకోలేదు, మరి దీపావళి జరుపుకోలేదు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. మేము ఎప్పుడు పోతామో ఏ రాత్రి పోతామో అని చెప్పేసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతుంటే, ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నువ్వు, నీకు ఒక బాధ్యత తెలిసిన మంత్రిని పంపించి మేము ఈ విధంగా నష్టపరిహారం ఇస్తాం, మీరు భయపడకండి, మిమ్మల్ని మంచిగా ఆదుకుంటామని చెప్పేసి చెప్పాల్సింది పోయి బుల్డోజర్తో తొక్కిస్తా, కక్కిస్తా, కుక్క చావే, ఇటువంటి పదజాలాలు వాడతావా? దీన్నే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము చేస్తున్నాం కాబట్టి రోజు మూసీలో ఎన్ని మీటింగ్లు అయినా మీరు చూసిందిగా. మేము పోలేకనా, మేము పోతూనే ఉన్నాం, చైతన్యపరుస్తూనే ఉన్నాం. అయ్యా మీకు 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం ఇప్పిస్తాం, దాని ప్రకారం అదే స్టాండ్ మీద ఉన్నాం. మూసీ నది పునర్జీవనానికి మరి మూసీ నది ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదని చెప్పి ప్రజలకు స్పష్టంగా చెప్తూనే ఉన్నాం. మా వీడియోలు కానీ పాత యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ మీరు చూడొచ్చు ఎప్పుడైనా. మాట్లాడుతూనే ఉండకండి, రోజు మాట్లాడుతూనే ఉండండి. ఇప్పుడు మా దగ్గర రోజు మీ పేపర్లో చూడండి, రోజు వస్తూనే ఉన్నాయి, డైలీ వస్తూనే ఉన్నాయి. కేటీఆర్ గారు మన అంబర్పేట పోయిండు, దాని తర్వాత ఉప్పల్ పోయిండు, దాని తర్వాత మా ఎల్బీ నగర్కి వచ్చిండు. నల్గొండ రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో సంగతి మురుగునీరు మరియు స్వచ్ఛమైన నీరు పట్టుకొని చూపెట్టిండు. ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిన సంగతి స్పష్టంగా చెప్పిండు. ఇలా నల్గొండ రైతులను రెచ్చగొట్టేసి హైదరాబాద్ మీద వాళ్ళతో టయ్యానికి కాలు దువ్వే పరిస్థితికి ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. నల్గొండ రైతుల గురించే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అన్ని ఎస్టీపీలు కట్టిండు. ఈ ఎస్టీపీలు రోజు హైదరాబాద్లో 2,000 MLD మరి డ్రైనేజ్ వాటర్ ఉత్పత్తి అవుతుంది. ఈ 2,000 MLD డ్రైనేజ్ వాటర్ ఉత్పత్తి అయితే దాదాపు 1,300 MLDని శుద్ధి చేసేటందుకు 3,800 కోట్ల రూపాయలు పెట్టి ఇలా ఎస్టీపీల నిర్మాణాలన్నీ సాగుతున్నాయా లేదా? అది ఎవరు చేసిండండి? కేసీఆర్ గారు చేసిండ్రు. ఎవరి కోసం చేసిండండి? ఇదే నల్గొండ రైతులకు ఈ మురుగునీరు పోయి వాళ్ళకు అనారోగ్యం పాలు కావద్దని చెప్పేసి ఈ ఎస్టీపీలన్నీ కట్టిండు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి చేస్తాం పీక్తామని చెప్పేసి అనేది ఏం చేసిందంటే ఇప్పటిదాకా? ఎప్పుడో ప్రారంభమైన మూసీ నది అభివృద్ధి కార్యక్రమాన్ని నేను చేస్తా తొక్కుతా దించుతా అని చెప్పేసి మాట్లాడడం సరికాదని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఓకే బ్రదర్. వాటర్ ఉత్పత్తి అవుతుంది. ఈ రెండు ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి తానేదో చేస్తున్నాని చెప్పేసి మేమేదో అడ్డుకుంటాం. Genetic algorithms, and we want to look at GAs for solving TSP. Okay. So, as you know, the TSP or the travelling salesman problem is a problem where you have to have a Hamiltonian cycle in which you visit every city exactly once and come back to the original cities essentially. And so for example, if you have 9 cities, you may have a representation which is like this, that you start with 2, then you go to 4, then you go to 5, then you go to 6, then you go to 9, you go to 3,
1, how many? 7 and then 8. So, this could be one tour, and since I am doing GAs, I may want to take 2 tours and try to see how I can generate new tours out of that. So, let us write another tour. So, let us say this is 3, 7, so some 2 tours I have, and I had mentioned this problem earlier, that how do you now devise crossover operators for the TSP problem, because you cannot do a single point or a multi point crossover here, for the simple reason that supposing I want to do a crossover at some point, then my tour would be 2, 4, 5, 6, 4. Now, I have already come back to 4, which means I have closed the loop earlier, and so I can't do a simple thing like that essentially. So, there are 2 questions we want to look at. One is that given this representation, and this representation is called the path representation. Because the tour is represented by its path, and it is implicit that from the last city in the path you come back to the first city, which means you start with 2, go to 4, 5, 6, 9, 3, 1, 7, 8 and come back to 2. So, if I had rotated this by certain amount, it would still be the same tour essentially. So, the 2 questions we want to ask is what representation to choose, and secondly what crossover function to devise or for the tour. Now, TSP is a problem, as we said, which is of great interest to many people, because it has got actually many practical applications as well, and people would like to get good solutions of the TSP problem. What about the evaluation function? Time and That is a simple function here. In this case, given a tour, you can always compute its cost, and you can use that as the evaluation function, keeping in mind that it is a minimization problem, that you want to minimize the total cost essentially. So, you will have to work out the probabilities for selection in a careful fashion, which are inversely proportional to cost. How easy it is to solve the problem, because very often you can find the representation and it helps you solve the problem very quickly essentially. So, let me try out a small game with you, which I do not know whether you are familiar with, but maybe. So, the game is that, let us say you and I are playing this game, and we have to divide up this 9 cities between us, and we get to choose a city by city. So, forget about the cost, tour cost has nothing to do here, this is a different game, and the game is the following, that you choose a city and I choose a city, then you choose a city and then I choose a city, and so on. The first person to pick up 3 cities exactly, which will add up to 15 wins the game. Okay, so, nothing to do with the tour cost, just to do with the city labels, and the labels are 1 to 9. So, how would you play this game? So, let me say I choose, you choose something, I choose 5. Okay, let me look at my representation. So, you have chosen what? 8. I choose 5. 3 cities should add up to 15. you can't do 7, no. 3 cities, no? If I choose 3, He will choose the one which will not there. He'll keep I on choose going. 4. You have chosen 8 and 7, I have chosen 5 and 4. So it's already 15. 15. sum of 3 cities, right? You want the sum of 3 cities to be 15, not 2 cities. Any 3 cities you pick up which will add up to, any 3 cities should add up to 15. We can't choose 7 then. My rules of the game. Okay. So, but we chose 7. We can't choose 7. Start again. We'll start again. Okay, you start.
4. I choose 6. Okay. 5. I choose 2. 6. 4, 5, 6. 6. Why do you choose 5? You Six. can't choose. No, I have already chosen 6. He chose 6. We shouldn't. Let me write it. So you chose 4, I chose 6, then you chose 5. 5. No 5. Not 5. 5. You said 5. No, sir. 8. You choose 8. Then you are forcing me to choose 3. Oh. Yeah. Then He can't. No, he can't get anywhere. 2. okay. Anyway, the point is not to spend the whole class playing this game, but to discuss that that I don't know what kind of reasoning you were doing, but the kind of reasoning I was doing is shown by this figure that I created this you recognize this? It is a magic square whose sum is 15, and what I was doing was I was playing cross and knots, and I do not know what game you were playing, but something you were doing essentially. So, what the point of the whole thing is that a representation often helps solve a problem, especially if in some situation you have knowledge related to some mapping that you can create with a representation essentially. So, we will look at representations here also. So, ideally we would like to have a representation in which I can do a single point crossover for TSP, but this is not that one, and there is one representation in which you can do a single point crossover, but we will come to that later. So, let us look at the various crossovers that people have tried working with TSPs and GAs, and if you just look up the web, you will find quite a few of them essentially. Now, while devising crossovers, one thing one should keep in mind is that it would be nice if you can devise crossovers which would allow us to carry forward good features of a tour. So, for example, a tour may have features such that some cities, string of cities which are very close to each other are covered one by one in that order, and that would be a nice feature. If you can carry it forward from one parent to a child, it would be nice. Okay. So, let us look at some crossovers. So, one crossover which is called partially mapped crossover, also called PMX, works as follows, that you choose two random points. So, this is P1 and this is P2. So, you choose two random points, let us say this one and this one. Well, this does not look very random. So, let me choose one here. Then first you copy whatever is there between those 2 points. So, you have I will not draw the segments now. So, 6, 9, 3, 1 here and 9, 4, 2, 5 here. So, this is parent 1, parent 2, this is child 1, child 2, we are trying to build essentially. So, first part, some part of the solution we just copy into the child, respective child. Now, for the remaining part of the solution, ideally you would like to get something from the other parent essentially. So, in partially mapped crossover, you establish a mapping between these cities. So, between 6 and 9, 9 and 4, 3 and 2 and 1 and 5, and use this as following. Now, remember this is C1 which has got part of the tour from the first parent, and you want the rest from the other parent. So, you try to copy the rest. So, what are the rest remaining is this 371 and 68. So, you try to copy 3 here into this. So, this is C1 and this is C2. We are trying to build C1 and we want to get
things. So, this is P1 and this is P2. So, we are trying to now copy things into C1 from P2. So, we are trying to copy 3, but 3 we cannot copy because 3 already exists in this. So, what this approach says that follow the pointers from there. So, from 3 you go to 2 and copy 2 here. So, we get 2 here. This is the crux of this crossover operator. So, so let me just repeat this. You are trying to copy this 3 here, but you cannot copy 3 because 3 already exists in this child. So, you follow this pointer from here and take 2. So, you copy 2 here essentially. Then you want to copy 7 here from here, that is okay, you can copy 7 here. 1 you cannot copy. So, you follow the pointer to 5 and you get 5 here. Then 6 you cannot copy because 6 is here. You follow the pointer, you go to 9. 9 you cannot copy because 9 is here. You follow the pointer to 4 and 4 can be copied here, and that is 8 anyway. So, it does not matter. So, this is a partially mapped crossover, and I will just illustrate it with this example and leave the algorithm for you to write. So, let me just repeat the example. This part of the tour is common to the parent. So, this C1 gets this from P1 and C2 gets this from P2. The remaining part of the tour, which is 27548, it has got from this process that I tried to copy 3 here, but I cannot copy 3 because 3